ఆయన ఒక జయగీతిక పాడాడు. దాన్ని హనుమద్గీత అంటారు. భగవంతుడు గానం చేసింది భగవద్గీత అయితే, హనుమంతుడు గానం చేసింది హనుమద్గీత. ఇది సుందరకాండకు సంక్షిప్తమైనటువంటి రూపం. రోజు 4 శ్లోకాలు, 8 పాదాలు. ఇది చదువుకుంటే సుందరకాండ చదివినటువంటి ప్రయోజనం, ఫలితం వస్తుంది. జయత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలిత దాసోహం కోసలేంద్రస్య రామస్య అక్లిష్టకర్మణ. ధర్మస్వరూపుడైన రాముడికి నేను దాసునన్నాడు. నరావణ సహస్రమ్యే యుద్ధే ప్రతిబలం భవేత్. దుర్మార్గుడైనటువంటి దుష్టుడైనటువంటి వాడు, పరభార్య అపహరణం కోసం మరి ప్రయత్నం చేసినటువంటి వాడు అయిన ఆ రావణుడు, అదొక్కటే వాడిలో దోషం. ఆ దోషం వల్ల వాడి వంశం అంతా కూడా నాశనం. అటువంటి దుష్టులు 1000 మంది నా ముందు నిలవలేనన్నాడు. నరావణ సహస్రమ్యే యుద్ధే ప్రతిబలం భవేత్ శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వరక్షసాం. ఈ రాక్షసులంతా చూస్తూ ఉండగానే శిలలతో, వృక్షాలతో, చేతులతో, కాళ్లతో తన్ని గుద్ది వీళ్ళందరినీ కూడా నేను జయించి సీతమ్మకు నమస్కరించి రామకార్యాన్ని నేను సాధించి వెళ్తాను అని చెప్పేసి ఆయన ప్రతిజ్ఞ చేస్తూ ఆయన యొక్క ఉనికిని తాటుకుంటూ ఈ ఈ హనుమద్గీత, ఈ జయగీతిక ఆయన పాడాడు. ఆ జయగీతికి మనం కూడా నిత్యం పారాయణ చేసుకోవచ్చు. మన వాళ్ళందరికీ కూడా కార్డు మీద ప్రింట్ చేసి శుభాకాంక్షలు పంపిస్తుంటామే, అలాంటి వాటికి కూడా పంపించింది. జయత్యతి బలో రామో, ఆ రాముడు జయము ఉందుగాక, లక్ష్మణునికి జయము కలుగుగాక, రాముని చేత రక్షింపబడిన సుగ్రీవునికి జయం కలుగుగాక అని లోక హితకాంక్షలైనటువంటి వాళ్ళందరికీ కూడా విజయాన్ని కోరుకుంటూ లోక కళ్యాణ కాంక్షతో ఆయన ఈ జయగీతికను పాడాడు. అటువంటి ఆ లంకంతా దహింపబడేటప్పుడు వానరు, అక్కడ ఉండేటువంటి రాక్షసులు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయిపోయి, మనుషులు బిడ్డ లేదు, తల్లి లేదు, తండ్రి లేదు, అట్లా ఒకడికి వాళ్ళు వీడిపోయి ఎవరి ప్రాణరక్షణ వాళ్ళు చేసుకుంటూ వాళ్ళలో వాళ్ళు అనుకుంటున్నారట. కపిరూపుగొని వచ్చెగా అని అగ్గి ఈతడను చునిట్టలముగన రచువారు ఏషోగ్నిరాయాత. వానర రూపంలో ఉన్నాడే కానీ అగ్నిహోత్రుడే ఇక్కడికి వచ్చాడు, లేకపోతే లంకని ఇలా దహించేస్తున్నాడు. తోక చిచ్చడ వీని తోక చిచ్చిడి వీడుటిది ఏమి వెరవంచు ఏడ్చువారు. అసలే తోక చిక్క వినాశకారకమైంది. దానికి వాడి తోకకు ఆ నిప్పంటించి విడిచిపెట్టాడు. వీళ్ళేం వివేకవంతులు, ఎంత ప్రమాదం కలిగింది. సీత తెచ్చిన నాడే చెడ లంకగాకేమి. సీతను తెచ్చిన రోజునే లంకకు చేడు, సీత పుట్టుక లంకకు చేటు అని సామెత. అట్లాగే సీతను తెచ్చిన రోజునే లంకకు వినాశం అనేటువంటిది సిద్ధించింది. అంతే, మనం అధర్మాన్ని ప్రోత్సహిస్తే, లేకపోతే అధర్మాన్ని మనం కనుక దాచిపెడితే వచ్చే ప్రమాదం ఏంటంటే మనకి కూడా చుట్టుకుంటుంది ఆ పాపం. అందువల్ల సీత తెచ్చిన నాడే చెడలంకగాకేమి సోకింప ఫలమంచు సొగియువారు. ఇంతకాలం దాన్ని మనం ఆహా మన రావణుడే కదా ఇంత గొప్ప పని చేశాడని మనం అభినందిస్తూ వచ్చాం. ఇప్పుడు మన అందరికీ కూడా ప్రమాదం తెచ్చిపడింది. ఎవరైనా తప్పు చేస్తే తప్పును ఖండించి తీరాలి. అదే సీత తెచ్చిన నాడే లంక చెడగాకేమి సోకింప ఫలమంచు సొగియువారు ఖరదభూషణాదుల గడలో నగల్చున అతని దూతగిది ఎంతయనెడువాడు. ఖరదూషణాదులైన 14,000 మంది రాక్షసుల్ని 72 నిమిషాల్లో సంహరించిన వాడు ఆ రామచంద్రుడైతే, ఆయన దూతకు ఈ లంకను తగలబెట్టడం పెద్ద విశేషం ఏముంది గనక అనుచు చంట బిడ్డల అక్కున గదియంగా చిక్కబట్టుకొనుచు చెలువ మెడల. ఆ బాధలో ఎవరికి ఎవరో తెలియక నెరులు చిరుగాడ నేలకూలిరి కాక కోర్వక అసుర యువతులు అవిదా వింటే. ఆ వేడికి తట్టుకోలేక నానా బాధలు పడ్డారు. అక్కడ ఉండేటువంటి కోటలు, పేటలు, ఇళ్ళు, వాకిళ్ళు అన్నీ కూడా దహింపబడ్డాయి. తిరిగి హనుమంతుడు మాత్రం సీత దగ్గరికి వచ్చి ఆమె నమస్కారం చేసి ఆమె యొక్క ఆశీస్సులను తీసుకుని మళ్ళా తిరిగి సముద్రాన్ని లంఘించి అవతల ఒడ్డుకు చేరుతున్నాడు. ఆయన ఒక ఘీంకారం చేశాడు, ఒక కిలకిలారావం చేశాడు. అది విని జాంబవంతుడు, హనుమంతుడు
విజయోత్సాహంతో వస్తున్నాడు అంటే మనం ఆనందంతో చెప్పే మాట వేరుగా ఉంటుంది, బాధతో చెప్పే మాట వేరుగా ఉంటుంది. ఆ స్వరంలో తేడా ఉంటుంది. అది గమనించారు. వానరులంతా కూడా పెద్ద చెట్లు ఎక్కిపోయారు. పూలతో కాయలతో ఉన్నటువంటి కొమ్మలు విరుచుకున్నారు. ఆయనకి స్వాగతం పలుకుతున్నారు. మనం జేబు రుమాళ్ళు 4, 6 సంఖ్య కలిగినటువంటి కాగితాలు ఇట్టిట్ట చూపించి మన వాళ్ళని ప్రోత్సహించినట్టుగా స్వాగతం పలుకుతున్నారు వాళ్ళంతా కూడా, వానరులంతా. ఆయన వచ్చాడు. వెళుతూనే దృష్టా మయా సీత, దృష్టా అన్నాడు, చూశానన్నాడు. అప్పటిదాకా వాళ్ళు ఒంటికాల మీద ఎదురు చూస్తున్నారు. ఎప్పుడొస్తాడా హనుమంతుడు, ఏం జరిగిందో తెలియదు, ఉత్కంఠ. ఆ ఉత్కంఠను ఆపటానికి వక్త అయినవాడు ఎలా చెప్పాలంటే డైరెక్ట్గా చెప్పాలి. దృష్ట, ఎవరి కోసమైతే వెళ్ళాడో ఆమెను చూచాను అన్నాడు, చాలు. ఆ తర్వాత ఏం చెప్పినా సరే, నేను ఇక్కడి నుంచి వెళ్ళాను, బస్టాండ్ దాకా వెళ్ళేటప్పటికి అక్కడ బస్సు లేదు, ఏం జరిగిందో చెప్పవా ముందు అసలు, అక్కడ ఏం జరిగిందో చెప్పకుండా ఈ మధ్యలో కథ చెప్తే వినేవాళ్ళకి విసుగెత్తుంది. అందువల్ల వాగ్వైభవం తెలిసినటువంటి వాడు, ఏమి చెప్పాలో, ఎక్కడ చెప్పాలో, ఎంత చెప్పాలో చెప్పినవాడు. వానర వీరులంతా కూడా చుట్టూ చేరారు. అయ్యా నువ్వు అక్కడ ఏం చేసావు చెప్పమన్నారు. అంటే ఆయన చేసినటువంటి పరాక్రమ విశేషాలన్నీ చెప్పాడు. అంతే. అక్కడి నుంచి రామచంద్రుడి దగ్గరికి వెళ్ళారు. అక్కడ సీత చెప్పినటువంటి గుర్తులు, ఆమె ఇచ్చినటువంటి చూడామణి ఆమెకిచ్చి రామచంద్రుని ముందు తన ప్రగల్భాలు ఏం చెప్పుకోలే. వానరుల దగ్గర మాత్రం చెప్పాడు, వాళ్ళని కొట్టాను, వీళ్ళని తిట్టాను, వాళ్ళని చంపాను, ఇగో అశోకవనం పాడు చేశాను, లంకను దహించాను, ఈ విషయాలు రామచంద్రుడి దగ్గర చెప్పలా. సాటి వాళ్ళ దగ్గర సమానానాముత్తమ శ్లోకోస్తోని సాటి వాళ్ళలో ఆయన తన యొక్క పరాక్రమాన్ని చెప్పుకున్నాడే కానీ వాళ్ళకి చెప్పలేదు, వాళ్ళ దగ్గర ఏం చెప్పలా. అట్లాగే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. లేకపోతే అత్తగారితో చెప్పవలసింది భార్యతో చెప్పవలసింది అమ్మతోనో చెప్తే ఆ కొంపలు కాలిపోతాయి. అందువల్ల ఎంతవరకు ఎక్కడ చెప్పాలో ఆ సంయమనం, మా వాంగ్ నియమం, వాగ్మి అంటాడు. ఆ వాక్కు యొక్క నియమాన్ని ఆయన పాటించడం బాగా తెలిసినవాడు. ఎంతవరకు చెప్పాలో అంతే చెప్పడం అనేటువంటిది తెలిసినవాడు కనుక తన వాళ్ళ దగ్గర తక్కువ చెప్పాడు, పరాయి రామచంద్రుడి దగ్గర, ప్రభువు దగ్గర వినయాన్ని ప్రకటిస్తూ కేవలం సీతమ్మను చూచి సీతమ్మ యొక్క సందేశాన్ని మాత్రమే చెప్పాడు. అటువంటి వాగ్వైభవం కలిగినటువంటి వాడు. ఆయన తలుచుకుంటే మనకి బుద్ధిర్ బలం యశో ధైర్యం నిర్భయత్వం అరోగత అజాడ్యం వాక్పటుత్వంచ హనుమస్మరణాత్ భవేత్ అని. ఆ తర్వాత వారధి కట్టి రావణ వధ అయిపోయిన తర్వాత సీతారాములు ఇద్దరికీ కూడాను ఒకచోట సమావేశం అయి అక్కడ వాళ్ళు పట్టాభిషిక్తులైనప్పుడు వాళ్ళని చూచి ఆనందించిన యోగి హనుమంతుడు. ప్రతి మానవుని యొక్క, ప్రతి జీవి యొక్క కుడి గంటలో రాముడు ఉంటాడు, ఎడమ గంటలో సీతమ్మ ఉంటుంది. ఆ ఇద్దరిని ఒకచోట చేర్చి చూస్తే అదే యోగం యొక్క పరమార్థం. ఆ దృష్టి భ్రూమధ్యంలో నిలబడి అలా చూడగలగడమే యోగం. అలా చూచిన యోగి మహాత్ముడు హనుమంతుడు. ఆయన సీతారాముల యొక్క పట్టాభిషేకాన్ని స్వయంగా చూశాడు. ఆయన సంకల్పం ఆ రూపంలో సిద్ధించింది. చతుస్సాగరముల నుంచి నీళ్లు తెచ్చారు, నదనదీనముల నుంచి నీళ్లు తెచ్చారు, ఆయన పట్టాభిషిక్తుని చేశారు. ఆ తర్వాత రాజ్యం చాలా వైభవంగా నడిచింది. రామో రామైతి ప్రజానామభవన్ గతాః రామభూతం జగదభూత్ రామే రాజ్యం ప్రశాసతి. రాముడు రాజ్యం చేస్తున్నటువంటి రోజుల్లో ప్రజలంతా కూడా చాలా ఆనందంతో రామశబ్దం లేకుండా ఎవరూ వ్యవహరించలేటలేదు. ఒక తండ్రి బిడ్డలకు తగాదా వస్తే ఒరే రాముడు ప్రవర్తించరా, బుద్ధి లేదు, వాడు కన్నాడు పెంచాడు, నిన్ను ఇంతవాణి చేశాడు, వాడి మాట వినటానికి ఏమిటిరా వెనుకాడుతున్నావు అని వాళ్ళకి బుద్ధి చెప్పారు. ఒక భార్యాభర్తల మధ్య తగాదా వస్తే రాముడే ఆదర్శం అవుతున్నాడు. ఒక అన్నదమ్ముల మధ్య తగాదా వస్తే గోడ సరిహద్దు దగ్గర లేకపోతే పొలం గట్టు దగ్గర తగాదాలను తలలు బొగలగొట్టుకుని కోర్టులకెక్కి బిచ్చగాళ్ళు అయిపోయినటువంటి కుటుంబాలు ఎన్ని ఉన్నాయి. రాముడు నీకు భరతుడికి శత్రుఘ్నుడికి లేనటువంటి సుఖం నాకు అక్కర్లేదని ప్రకటించాడు. అటువంటి సోదరత్వం కలిగినటువంటి వాడు. అలాగే ఇంకా ఆ మిత్రులతో శత్రువులతో ఎలా ప్రవర్తించాలో ఆయన తెలియజేసినటువంటి వాడు. ప్రతి చోట కూడా ఆఖరికి రావణుడు యుద్ధం చేస్తుంటే విరధుడైపోయాడు. రథం లేదు, గుర్రాలు లేవు, సారథి లేడు, ఆఖరికి ఆయుధం లేదు, దొరికాడు. ఎవరన్నా వదిలిపెడతారండి? రాముడు అన్నాడు,
ప్రయాహి జానామి రణార్దితస్త్వం. బాగా అలసిపోయావు, పొద్దు నుంచి చాలా యుద్ధం చేశావు, నీ దగ్గర ఆయుధం లేదు, ఏమీ లేదు. రథీసధన్వి, నువ్వు లంకకు చేరి విశ్రాంతి తీసుకుని రేపు మళ్ళా కొత్త రథం, కొత్త ఆయుధాలు, కొత్త గుర్రాలు, తర్వాత సారథిని అందరినీ వెంట పెట్టుకుని రా. శ్వపశ్యతి రామ పరాక్రమ అని, రేపు చూద్దుగానే నా పరాక్రమం ఏమిటో. అంతేగాని ఈ విరథుడై ఉన్నప్పుడు రావణ్ణి కొట్టాడనుకోండి, మనమే అంటాం అదేంటి రాముడు అంత పరాక్రమవాడు ఉన్నాడు, అది ఏమి రావణుడి చేతిలో ఏమీ లేనప్పుడు ఆయన ఎట్ట కొట్టాడండి, అది అన్యాయం కదా అని మనమే అంటాం. అందువల్ల అట్లాంటి మాటకి ఆయన తావు ఇవ్వలేదు. నువ్వు వెళ్ళిపో, నువ్వు మళ్ళా రేపు రా, అప్పుడు యుద్ధం చేద్దాం. గగనం గగనాకారం సాగరం సాగరోపమహ, రామ రావణయోర్ యుద్ధం రామ రావణయోరివా అని ఆకాశం ఆకాశంతో పోలిక కలిగింది, అట్లాగే సముద్రం సముద్రంతోనే పోలిక కలిగింది. రామ రావణులు యుద్ధం చేస్తే ఎంత భీకరంగా ఉంటుందో అంత భీకరంగానూ ఆ యుద్ధం సాగిందని వాల్మీకి మహర్షి వర్ణించి చెప్పాడు. యుద్ధానంతరం మరి అయోధ్యలో పట్టాభిషిక్తి అయిన రాముడు ప్రజలను కన్నబిడ్డల వలె కంటికి రెప్పవలే కాపాడుతున్నటువంటి సందర్భంలో 6 నెలలు గడిచిపోయింది. అప్పుడు ఎవరికి వాళ్ళు బయటికి నేను ఒక 10 నిమిషాలు తీసుకోవాలి, ఎందుకంటే మా గురువుగారు రాసిన పద్యాలు 4 చెప్దామని నాకు. అప్పుడు ఆయన ఎవరికి ఇళ్ళకి వాళ్ళని పంపిస్తున్నాడు. భరతుడిని ఒకడికి ఇచ్చి పంపించాడు, అలాగే ఆ లక్ష్మణుడిని ఒకడిని, అలాగే శత్రుఘ్ని అంటే వెంట పంపించడం అనమాట, వాళ్ళని గౌరవంగా సాగనంపడం అలా పంపించాడు. అలా పంపించిన దాంట్లో వానరులు కూడా వాళ్ళకి బయలుదేరి వెళ్ళాలి కిష్కింధకి. వెళ్ళాలంటే ఎవరికి అందరికీ బాధగా ఉంది. అకట ఏటికి పుట్టువందితిమి రామాజస్ర కైంకర్య లక్ష్మికి దూరం వననైన ఈ కొలములను గీసాళి మోసము చేసి గదా మానవజాతికెప్పుడు జనవిచ్చెంతన్ను కొల్వంగా పాతకముల్ చేసి తిమంచునిట్లని పెను తానేలరాదో మమ్మల్ని ఎందుకంటే పంపించేస్తారు, రాముడి సేవ చేసుకుంటూ ఇక్కడే ఉండిపోతాం, మమ్మల్ని ఉండనీయకూడదా? ఆ రావణ వధ సందర్భంగా ఇంద్రుడు ఒక వరం ఇచ్చాడు, నీకు సహాయం చేసినటువంటి నీకేదైనా వరం కోరుకోమనంటే రాముడు అన్నాడు, నాకు సహాయం చేసినటువంటి వానరులు ఎక్కడుంటే అక్కడ వాళ్ళకు కావలసిన ఫలాలు జలాలు అన్నీ సమృద్ధిగా లభించే వరం ఇమ్మన్నాడు. అంతేగాని తనేం వరం కోరుకోలే, తనకేమీ కోరికలు లేవు. అసలు దేవతల కోసమే రామావతారం ఏర్పడింది, దేవతలను రక్షించడం కోసమే రావణ సంహారం జరిగింది. అందువల్ల ఆయనకంటూ వేరే కోరికలు ఏం లేవు. అయితే సహాయం చేసిన వారికి కృతజ్ఞత, ఆ కృతజ్ఞతాభావాన్ని ప్రకటించడం కోసం వాళ్ళకి ఇంద్రుడు తానే కోరి ఇప్పించే వరములు కందమూలములను కమ్రఫలములు ఏము నిలిచి ఉన్నయడ నక్షయములుగా ఇంకా మా అవనములేమి భరము. మేముంటే ఎవరికైనా భారమా? పప్పు దెమ్మనామా, ఉప్పు దెమ్మనామా? మాకేం పెట్టాలి కనుక మాకు కావాల్సిన పళ్ళు నీళ్లు ఆ దేవుడు ఇవనే ఇచ్చాడు, ఇంద్రుడు వరమే ఇచ్చాడు కదా. సరే, ఏటికి పట్టణంబులు మహిస్తలులేటికి కాననంబులింకేటికి తేనెలు ఫలములేటికి కందములేటికి ఇట్టి మాకేటికి నిండ్లు వాకిళిలు నేటికి పెండ్లములెల్ల బాంధవుల్ నాటికి నొక్కసారి అయినన్ రఘురాముని చూడకుండినన్. మాకు ఇళ్ళు వాకిళ్ళు ఎందుకండి బాబు, పట్టణాలు ఏంటి, కోటలు పేటలు ఇవన్నీ మాకెందుకు, రోజుకొకసారన్నా ఆయన చూసి ఆనందించేటువంటి భాగ్యం లేకుండా పోయింది అని వాళ్ళు బాధపడ్డారట. అయోధ్యాకాండలో చెప్తాడు, రాముణ్ణి చూడనివాడు రాముని చేత చూడబడనివాడు తన్ను తానే నిందించుకుంటున్నాడు. చిచ్చి, ఇవాళ రాముడి దగ్గరికి వెళ్ళలేకపోయాం. స్వాత్మాప్యేనం విగర్హతే, తన్ను తానే నిందించుకుంటున్నాడు. అరే నీ బతుకు చెడిపోను, అక్కడ ఇంత ఉత్సవం జరుగుతుంటే ఒకసారి వెళ్ళి కంటితో చూసి నమస్కారం చేసి రాపోయావా అని ఊళ్ళో వాళ్ళు తిట్టడం కాదు, తనకు తానే నిందించుకుంటున్నాడు. అయ్యా నా బతుకు ఏం కాను, ఇవాళ నేను అక్కడికి వెళ్ళలేకపోయాను అని తను తానే నిందించుకుంటున్నట్టు. అట్లాగే ఈ వానరులు రామ వియోగాన్ని భరించలేక ఏటికి పట్టణంబులు మహిస్తలులేటికి కాననంబులింకేటికి తేనెలు ఫలములేటికి కందములేటికిట్టి మాకేటికి నిండ్లు వాకిళులు నేటికి పెండ్లములెల్ల బాంధవులు ఏటికి నాటికి నొక్కసారి అయినన్ రఘురాముని చూడకుండినన్. ఆయన్ని చూస్తే మనకు ఆనందం కలుగుతుంది అని ఆయన మోహన రూపుడే. అక్కడ అడవుల్లోకి వెళ్ళిపోయి
అశ్రుజలములు వీడదాయ అక్షయుగము దైన్యములా ఆముకొనియే చైత్యములను వీరి దశ వారికి ఐరి వచ్చిన వారు కూడా. ఇంటికి వెళ్తే వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు, వాళ్ళేదో అర్థం చేసుకుంటున్నారు. రామ వియోగంలో బంధువుల్ని కలుసుకున్న ఆనందం లేదు వాళ్ళకి. వాళ్ళ అడవిలో అనుకుంటున్నారట, స్నానం వనర్చని సరసి ఆ దేవుండు సంధ్యవర్చని జాడనాడు. ఇక్కడ కూర్చుని సంధ్యావందనం చేసుకున్నాడండి రాముడు. రామాయణం మొత్తం మీద స్వధర్మానుష్ఠానం అడుగడుగునా చెప్పబడింది. మన ధర్మాన్ని మనం పాటించకపోతే మనని రక్షించేవాడు ఎవడూ లేడు. జప్యంబు జపించే జానకి జానీందంచు నిధ్యానించనాంతరంబు. ఆయన ఇక్కడ కూర్చుని జపం చేసుకున్నాడండి. అక్కడ కూర్చుని ఆ రాతి మీద తనలోకి తాను చూసుకుంటూ ఆత్మావలోకనం చేసుకున్నాడండి. ఈ ఎడ కూర్చుండెనిచ్చట మాట్లాడేనిక్కడ నిగ్గెడ పరగె తానిక్కడ నగే. ఇక్కడ నవ్వాడు, ఇక్కడ కూర్చున్నాడు. ఇచ్చోట పన్నుండే ఇచ్చి ఆయన అటుటిటు తిరిగే ఈ నేల నొత్తిగిల నార్యుడు అనుచు తిరిగిరి గిరి నిర్జరావనిజ చారుతలములనెల్ల ఆ చారుహాసు సంచరణముల నెంచుచు సైపరాని రామ విహారంగునను మహారాజ్ఞి వింటే. రామకథామృతం అని 24,000 గద్య పద్యాలతో తాడేపల్లి వెంకటప్ప శాస్త్రి గారు, వారి కుమారుడు రామనారాయణ శాస్త్రి గారు రచించినటువంటి జ్ఞాన సంపద శ్రీరామకథామృతం. అందులో వాళ్ళు భక్తి పరులు కనుక ఆ భక్తి భావాన్ని ఆయా పాత్రల ద్వారా ప్రకటించారు. ఆయన వాళ్ళు అనుకుంటున్నారట, ధరములారా అయోధ్యధరి చాకి బండలవు పుణ్యంబులుండిన పొడమరాదో. ఎందుకు ఇంత ఎత్తు, ఇంత వైశాల్యం ఈ కొండలు ఎందుకు? మీకు ఏదైనా యోగ్యత ఉంటే అయోధ్యలో చాకి బండలుగా అన్నా పుట్టకూడదా? ఎందుకు? రామసేవలో ధన్యం అవుతామనేటువంటి. చందన తరులార జానకి ప్రాణేశు నూర కసిందలై ఉండరాదో. ముళ్ళ చెట్లుగా పుట్టకూడదు అయోధ్యలో వెళ్ళి. గిరి నిర్జరములార ఆ కొండల నుంచి జాలువారుతున్నటువంటి ఆ నదులు, వాటిని సరయూ నదింజేరు మురుగు కాలవులుగా పోవరాదో. సరయూ నదిలో చేరేటువంటి కాలవులుగా మీరు ప్రవహించకూడదా? సఖామృగములార అక్కడ ఉండేటువంటి ఈ కోతులు. సాకేతపురమున చీమలు దోమలై చేరరాదో. ఆ రామచంద్రుని పదధూళి చేత పవిత్రమైన ఆ భూమిలో చీమలు దోమలుగా పుట్టిన మన జీవితం ధన్యమైపోతుంది. జన్మమట్టులైన సార్థకంబగుజుండి సతము రాము పొల్తి సౌఖ్యమబ్బు మబ్బువోలెనెందో మలసిన నేమాయ ఏమాయే మాయ దైవమిట్లు మలచమిమ్ము. అక్కడక్కడ ఉండి ఏమి మీ బతుకు, అక్కడికి వెళితే ప్రయోజనం అని అనితోచిన విధమున నిట్లు అనితర సామాన్యమైన హార్ద్రంబున ఆ వనచర ముఖ్యులు పనబుచు వాళ్ళలో వాళ్ళే కొనుక్కుంటున్నారట. బోధముల కగ్గమైరి అనుభోజ్య అడవికేగు రామునరయు పౌరులకు నాడెట్టివగ ఘటిల్లే. ఆ రోజున రాముడు అయోధ్య విడిగి అరణ్యానికి వస్తుంటే ఆ పట్టణంలో ఉండేటువంటి ప్రజలంతా కూడా కన్నీరు మున్నీరైపోయారు. ఆడవాళ్ళు వంటలు చేయలే, పశువులు గడ్డి మేయలా, కొంతమంది ఆయన వెంటబడి వెళ్ళిపోయారు. అందరూ ఏడ్చిన వాళ్ళే. తన కన్న బిడ్డ అడవికి వెళుతున్నంత దుఃఖాన్ని అనుభవించారు అయోధ్యవాసులు అంతా కూడా. అందువల్ల అడవికేగు రామునరయు పౌరులకు నాడెట్టి వగ ఘటిల్య నిందు వదన పురము సచ్చి తమ్ము పొమ్మన్న వానరులకు అట్టి దశయ వచ్చేనేడు. పట్టాభిషేకం అయిపోయి 6 నెలలు అక్కడ ఉంటే, ఏదో 6 నెలలు వాళ్ళు స్నేహం చేస్తే వాళ్ళు వీళ్ళవుతారని ఆ రామచంద్రుని సన్నిధిలో వాళ్ళు అంతకాలం ఉండి అక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే వాళ్ళకి ప్రాణాలు పోయినట్టే ఉన్నాయి. కేవలం దేహం మాత్రం వెళుతోంది, కానీ ప్రాణాలన్నీ కూడా ఆయన పాదాల దగ్గరే ఉన్నాయి. మరతురే రామునేస్తమును మాన్యతలామయ్యన్నవారు వారెరుగరె చందమందము రహీన మహావిభవంబు డంబు అట్లెరిగి ఎరింగి తద్విరహమెట్లు సహింతురు వాయుజుండరమరలేని చుట్టమటులై తగువాడ ఘటిల్లెగాకెటో. హనుమంతుడు కూడా రామ వియోగాన్ని భరించలేక ఆయన పాదాల దగ్గర కుదురుకుపోయాడు. ఆయన పాదాలు తప్పితే ఇంకేం కనపడవు. కోపమున నందము. అసలు రామచంద్రుడి గురించి ఆ వానరులు ఏమనుకుంటున్నారో, ఆయన కోపం వచ్చినా అందంగానే ఉంటాడట. కోపమున నందము ఒకడానుకూల్యంబునందు నందమే.
అందమున్నట్టులున్న అందమే శోకమునగూడ అఖిల దశల నందముల పేటి శ్రీరామున ఆస్యపేటి. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య వసవో వాసవో యథా అని మనం భక్తులం అన్నమాట కాదండి. ఇది ప్రబల శత్రువు అయినటువంటి మారీచుడు, రాముని చేత దెబ్బతిన్న మారీచుడు రావణుడికి చెప్పాడు, ఏమయ్యా, లోకంలో ప్రియంగా మాట్లాడేవాళ్ళు చాలామంది ఉంటారు, కానీ హితం చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. నేను నిజం చెప్తున్నది వినమన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మం అనేదానికి కాలు, చెయ్యి, ముక్కు, నోరు ఇలా రూపం కల్పిస్తే ఎలా ఉంటుందో అదే రామ విగ్రహం అన్నాడు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరాక్రమ రాజా సర్వస్య లోకస్య. ప్రపంచానికే ఆయన రాజు. రాజు అంటే రాజు రామరాజు ఒక్కడే. గాంధీ గారు భావించిన, మనమందరం తదనుయాయులుగా కోరుకున్న రామరాజ్యమే. ఎప్పుడైనా మనకు కావాల్సింది రామరాజ్యమే. ఆ రామరాజ్యం శాశ్వతంగా రామరాజ్యమని మనం చెప్పుకోవడానికి తగినంత ధర్మాన్ని ఆయన ప్రతిష్ఠించాడు. అందువల్ల ఆయన రూపం, ఆయన ధర్మం, ఆయన రూపం మోహనం. అందువల్ల ఆయన చూడాలి, ఆయన నమస్కరించాలి, ఆయన అనుగ్రహం పొందాలి. వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటున్నారుడా, నన్ను కనుగొనే ఆయన రాముడు నన్ను చూశాడయా, నా అదృష్టం, నన్ను చూచిన గీయన్ నా పేరు వాకృచ్చే, ఏమయ్యా నలుడా, ఓ నీలుడా, ఇట్లా ఆ వానర వీరుల పేరు రాముడు ఉచ్చరిస్తే వాళ్ళకి ఆనందం. కన్సన్న పని మెచ్చే. వారధి కట్టేటప్పుడు నేను రాయి తీసుకొచ్చేస్తే బాగుంది అన్నట్టు రాముడు. కన్సన్న పని మెచ్చే ఇచ్చే ధనముల్ ఎన్ని నాకన్నన్ ముఖ్యుడు లేడనన్ తడవే నా కాయంబు చేజేత. ఆ మాట అంటే గుర్తొచ్చింది. ఉడుత కూడా రామకార్యం చేసింది. మరి వారధి కడుతుంటే అందరూ చేయగలిగిన పని చేస్తే తాను వెళ్ళి సముద్రంలో మునిగి ఒడ్డుకొచ్చి ఆ ఇసుక పొల్లాడి ఆ ఇసుకను తీసుకెళ్ళి సముద్రంలో కలపటం ద్వారా వారధికి తాను సహాయపడుతున్నాను అనుకుని అది సహాయం చేసింది. ఉడుత సహాయం అంటారు. ఏదైనా ఒక మంచి పని జరుగుతుంటే మనకు చేతనైన పని చేసి దాన్ని మనం ప్రోత్సహించాలి, దానికి సహకరించాలి, దానికి నిలబడాలి. అటువంటి ఆ కార్యక్రమంలో మరి ఈ వానరులు నా కాయంబు చేజేత తడవే నువ్విరట్ట నన్నన్నా కమ్మనిరే నిబాసితిమి లేదా అట్టి భాగ్యం మీకెన్. ఆ రాముని విడిచి వెళ్ళిపోవాల్సి వచ్చిందే, ఈ అదృష్టం మనకి లేదా అని బాధపడుతుంది. ఔరా పెన్నిది చేతికందియు నభాగ్యం వైనట్టులై ఉంటచే దూరం బౌనెడగిట్లు జారిచనే. అదృష్టం చేతికి అందింది, జారిపోయింది. విశ్వారాధ్యం మగు మేలి సొమ్మరుపుగో నవ్వారు పొమ్మంచు. మనమేనా ఆ విశ్వారాధ్యమైనటువంటి ఆ రామచంద్రుణ్ణి మనలో నిలుపుకోగలిగిన అదృష్టం మనకి ఎక్కడిది గనక అని వాళ్ళు బాధపడుతున్నారు. అన్ని రసములు గలవు రామావనీసు నడవరులలో నటంచు గోనమకములు అటుల అనుభవంబునకు దొచ్చి అరసి అరసి సంతసింపతొడంగిరి సరసాక్షి. వాళ్ళల్లో వాళ్ళు చెప్పుకుంటున్నారట, రాముల్లో నవరసాలు ఉన్నాయా, రామునిలో నవరసాలు చోటు చేసుకున్నాయని వర్ణిస్తున్నారు. సీతా సమేతుడవు శ్రీరామచంద్రుని సింగారమేమన జల్లుననుచు. సీతతో కూడి ఉన్నప్పుడు రాముడు శృంగార రాముడు. సాగరంతరితుడవు శాత్రవు గోరాడ వెనుబడెంతటి బీరమనుచు. లంకా సామ్రాజ్యాధిపతి అయిన రావణుతో ఎదిరించి యుద్ధం చేసినప్పుడు ఆయన యొక్క పరాక్రమం, వీరరసం బయటపడింది. తన బాణమున గోణమునకు లక్ష్యం పైన అంబుదిపై రౌద్రమడరనచు. తనకు త్రోవ ఇమ్మని సముద్రుని మీద ఆయన ధనుస్సు సంధించినప్పుడు ఆయన రౌద్రాకారం మనకి దర్శనమిచ్చింది. అలా రావణుని తలలటులుటు నిడుక ఇటు చూడక త్రుంచిపోయుటే మహాద్భుతమటంచు. దశకంఠుడి 10 తలలు నరికిపోసాడు. అది అద్భుత రసానికి హాస్యమా చుప్పనాతి హాస్యమున. అదేమో రాముడి దగ్గరికి వచ్చింది. నాకు భార్య ఉంది కదా, అది ఆయన ఉన్నాడు అక్కడికి బొమ్మన్నాడు.
అక్కడికి పోతే అబ్బాయి నేను బంటుని శ్యామకుడిని కట్టుకుంటే నీకేం వస్తుంది, ఆయన మహారాజు ఆయన దగ్గరికి పొమ్మన్నాడు. ఆయన ఇట్లా కోర్టులో బంతే అటు ఇటు తిరిగినట్టుగా తిరిగింది. అందువల్ల ఆవిడ హాస్యానికి ఆవిడ ఆలంబనం అయిందనమాట. హాస్యమా చుప్పన అతి హాస్యమున భయము వింట బీభత్సమని నేల వెలయుననుచు ఎక్కడెక్కడి కరుణంగు నేకమగుచు వచ్చి మము చెందెనేడంచు వారు వడిరి. ఇక కరుణ రసం మమ్మల్ని ఆశ్రయించింది. ఆ రామ వియోగంలో కరుణ రసాన్ని అనుభవిస్తున్న వాళ్ళం మేము అని వాళ్ళు పరిపరి విధాల దుఃఖపడ్డారు అని చెప్పి, అయితే వాళ్ళకి హనుమంతుని యొక్క ప్రేరణ ద్వారా, హనుమంతుని యొక్క బోధల ద్వారా వాళ్ళు రాముణ్ణి ఎంతకాలం మనం అక్కడ ఉంటాం. రాముడు సమకాలీకులను ఉద్ధరించాడు. రామనామము సర్వకాలములలో సర్వదేశములలో అందరినీ ఉద్ధరిస్తుంది, ఆశ్రితులను అందరినీ కూడా ఉద్ధరిస్తుంది. ఆ విధంగా వాళ్ళు మార్గాన్ని ఎన్నుకున్నారు. వాళ్ళ పద్ధతుల్లో వాళ్ళు పువ్వులు కొని తెచ్చి పురుషోత్తము బొమ్మ పూజింతుమేమని పోవువారు. కొంతమంది రాముడి బొమ్మ పెట్టుకుని పూజ చేయటం నేర్చుకున్నారట. వాణి చరితముల వారిగా క్రమమున నల్లెదమను మతి నలరువారు. కొంతమంది రామచరిత్రను గానం చేస్తున్నారు. రామచరిత్రను రాసుకుని రామాయణం రామకథను లోకానికి అందించడానికి కొంతమంది పూనుకున్నారు. తద్వారా రామ వియోగ దుఃఖాన్ని వాళ్ళు అదుపులో పెట్టుకోవడానికి రాముని పూజించేవాళ్ళు, రాముని చరిత్ర రచించుకునే చూచిన పొడవులా సూరు రూపులయని సేవలో నర్పగా చేరువారు. లోకంలో ఏది కనపడ్డా మానవులంతా కూడా మాధవ స్వరూపులే అని వాళ్లకు సేవ చేస్తున్నారట. రామునే అంతటా రామునే చూచి వాళ్ళు సేవ చేస్తున్నారట. శ్రీరాముడయ్యనాత్మారాముడు ఇదయనుచు నేత్రముల్ మొగిచి ధ్యానించువారు. మాలో ఉన్నది ఆ పరమాత్మ యొక్క చైతన్యమే, ఆయనే రాముడు అని ఆ చైతన్యాన్ని రామస్వరూపంగా భావించి గుండెనే గుడిగట్టి ఆ రాముడికి సేవలు చేస్తున్నారు కొంతమంది. అగుచు దరిజేరిరి అవనాటులప్పుడు కలిగే మునులకు లేని ఏకాంత భక్తి. మునులకు కూడా లేనటువంటి ఏకాంత భక్తి ఆ వానరులకు సిద్ధించిందిట రామానుగ్రహం వల్ల. కనుల గట్టిన ఎట్లు ఇను కాననైన వచ్చునానంద బాష్పములు. రాముడు కనపడ్డాడు అన్న ఆలోచన రాగానే వాళ్ళకి ఆనందాశ్రువులు జల జల రాలిపోతున్నాయిట. అంటే వాళ్ళు భావనలో రాముణ్ణి తెచ్చిపెట్టుకున్నారు. వాడి ముంగిలి వారణాసి కడుపే కైలాసం అన్నాడు కాళహస్తీశ్వర మహత్యంలో. ఆయన ధూర్జటి కాళహస్తీశ్వర శతకంలో మనం భావన చేస్తే ఆ కాశీ ఇక్కడికే వస్తుంది. నీళ్లు పోసుకునే బకెట్లో నీళ్లు ఏంటి గంగేతి ఓర్భుయాత్ అంటూ అస్మిన్ గంగే చేయమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధింగురు అని ఆ నీటినే సమస్త నదీ నదముల యొక్క జలాలుగా భావించి మనం స్నానం చేస్తుంటాం. అంటే మన భావన మనకు సత్ఫలితాన్ని ఇస్తుంది. భావన ఇచ్చు సత్ఫలం. అట్లాగే రాముణ్ణి వాళ్ళు కళ్ళ ముందు కనబడేట్టుగా ప్రత్యక్షం చేసుకుంటున్నారు. కనులు గట్టిన ఎట్లిను గాననైన వచ్చునానంద బాష్పములు చెచ్చెరనవి పోవా. ఆ భావం స్థిరంగా ఉండదు కదా, ఆ భావం తొలగిపోగానే విరహాశ్రువులు దోచుపో. రాముడు అయ్యో రాముడిని విడిచి వచ్చాం, రాముడంతటి మహానుభావుడి సన్నిధిలో ఉండలేకపోయాం అనేటువంటి బాధ కళ్ళమ్మ నీళ్లు తెప్పిస్తుంది. అది ఆనందాశ్రువులు, ఇవి విరహాశ్రువులు. ఎటే అని కపుల కన్నుల తడియారు గతి కలుగదు. ఆ భక్తులైనటువంటి వాళ్ళకి కలిగితే ఆనందాశ్రువులు, లేకపోతే విరహాశ్రువులు. నిరంతరం రామ భావనలో వాళ్ళ జీవితాలు పునీతం చేసుకున్నారని ఆ రామ వియోగంలో వానరుల యొక్క స్థితి ఎలా ఉందో చెప్తూ, మరి హనుమంతుని యొక్క ప్రేరణ ద్వారా వాళ్ళు ఇన్ని మార్గముల ద్వారా రామచరిత్రను గానం చేసేవాళ్ళు కొంతమంది, రామచరిత్రని అవగాహన చేసుకుని రాముణ్ణి పూజ చేసేవాళ్ళు కొంతమంది, రామాయణంలో వర్ణించినట్లుగా ఆయన యొక్క రూపాన్ని మనం కోదండ రాముణ్ణి మనం ప్రతిష్ఠించుకుని ఆయన పూజ చేసేవాళ్ళు. అట్లాగే ఆయన్ని సన్నిహితం చేసుకుని తనే రాముడు అనేటువంటి భావనతో, తనే దైవం అనేటువంటి భావనతో ఆ రాముణ్ణి తన మనస్సులో మరి నిలుపుకుని ఆయనకు ఆత్మారాముడిగా వాళ్ళు కోల్చుకునేవాళ్ళు. ఇదా వివిధ విధానాలు, మన ఆరాధనా పద్ధతులన్నీ కూడా ఒక్కొక్కటి ఎవరికి నచ్చిన విధానంలో వాళ్ళు రామ సేవ చేసి వాళ్ళు పవిత్రులయ్యారు. భౌతికంగా
రామసేవ చేసి వాళ్ళు ఎంతో ధన్యత గడించారు. మానసికంగా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతర రామ భావనతో వాళ్ళు ధన్యులయ్యారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 శ్రీరామ జయ రామ జయ జయ రామ. మనం విడివిడిగా రామనామం చేసుకున్నా సామూహికంగా చేస్తే వచ్చేటువంటి ఫలితం విశిష్టంగా ఉంటుంది. నిరంతరం రామనామంలో మన జీవితాలని పునీతం చేసుకోవడానికి ఇక్కడ రామాలయం ఉంది. రేపు హనుమత్ జయంతి, జరగబోయే వైభవమైన దృశ్యాన్ని కనులార చూచి జన్మకు సార్థకతను కల్పించు